అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను కొంత మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టానండి. నాకు కొంచెం బ్యాంగిల్స్‌కి మెటీరియల్ కావాల్సి కొంచెమేనండి. చూడండి, ఇది చూడటానికి ఇంత చిన్నగా ఉంది, కానీ ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, అలానే ఈ పార్సిల్లో కూడా అన్నీ ఉన్నాయన్నమాట. 32 వెరైటీస్ పెట్టానండి, కానీ ప్యాక్ మాత్రం చిన్నదే అన్నమాట. చేయటం కూడా చాలా చక్కగా పద్ధతిగా చేశారు. కాబట్టి నేను ఇది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి ఇందులో నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తానండి. చిన్న పార్సిల్ అని అనుకుంటున్నారు, కానీ దీంట్లో మెటీరియల్ మాత్రము చాలా ఉందండి. పెట్టినవి ఎక్కువ వెరైటీస్ అయినా కొంచెం కొంచెం లిమిట్గా పెట్టానండి. ఎంత కావాలో అంతే పెట్టాను. మనకి ఎండిఎఫ్ బేసులు ఉంటాయి కదా, ఎండిఎఫ్ బేసులలో ఎండిఎఫ్ బేసులలో కొన్ని పెట్టాను. అంటే చిన్న ఎండిఎఫ్ బేసులు కూడా ఉంటాయండి. ఇంతకుముందు డైమండ్ షేప్ చూపించాను కదా, ఇప్పుడు రౌండ్ లాగానే ఎండిఎఫ్ బేసులు చిన్నవన్నమాట. 0.5 అన్నమాట. చూడండి, ఇవి చాలా చిన్నవండి. మనము కుందన్స్ తోటి రింగ్స్ మీద కానీ ఇలాంటి ఎండిఎఫ్ బేసులు, అలాగే స్టడ్స్ లాగా చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఎండిఎఫ్ బేసులు పెట్టానండి. ఇవి వచ్చేసి మనకి బ్యాంగిల్స్లలో కానివ్వండి, లేదంటే బ్రేస్లెట్స్కి ఇలా హ్యాంగింగ్ చేయటం కోసం అని చెప్పేసి ఇలాంటి లీఫ్ డిజైన్ అయితే పెట్టానండి. ఇవి వచ్చేసి మనకి అంటే జడ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, జడ రబ్బర్ బ్యాండ్స్కి పెట్టుకునే అటాచ్ చేసే ప్లాస్టిక్ అటాచ్డ్ అనమాట. ఇది రబ్బర్ బ్యాండ్కి పెట్టి అటాచ్ చేసేదన్నమాట. ఎండిఎఫ్ బేస్కి రబ్బర్ బ్యాండ్కి పెట్టేదండి. అలానే ఇంకా కొంత మెటీరియల్ పెట్టానండి. అవన్నీ కూడా వాళ్ళు ఇలా చక్కగా చూడండి ఇలా పార్సిల్ చేసి పంపించారు. పెట్టింది చాలా వెరైటీస్, కానీ కొంతే పెట్టాను. అందులో ఇప్పుడు నేను ఏమేమి పెట్టాను అనేవి మొత్తం కూడా నేను చూపిస్తానండి. చూడండి, ఇవి వచ్చేసి మనకి గ్లాసీ కుందన్స్లో పింక్ అనమాట. గ్లాసీలో స్క్వేర్, మనకి గ్లాసీ కుందన్స్లోనే పింక్ అండి. ఇది వచ్చేసి మనకి ఇవి స్క్వేర్ అనమాట. 50 గ్రామ్స్ పెట్టాను, 5 తులాలు పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇలా ప్లాస్టిక్ రకరకాల అంటే మల్టీ కలర్ పర్పస్లో పెట్టానండి. ఇవి క్లిప్స్ తయారు చేయడానికి, అలానే మనకి రబ్బర్ బ్యాండ్స్ తయారు చేయడానికి, అలాగే హెయిర్ బ్యాండ్స్కి పెట్టడానికి కూడా ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనకి ఇవి ప్లాస్టికే వస్తుందండి, కాకపోతే మెత్తటి ప్లాస్టిక్ కాకుండా మనకి ఫైబర్ లాగా అన్నమాట. ఫైబర్ ప్లాస్టిక్ ఇలా ఫ్లవర్స్ లాగా కలర్ డిఫరెంట్ మల్టీ కలర్ అయితే పెట్టాను అనమాట. చూడండి, ఇలా ఉంటాయి. ఫ్లవర్స్లలో మల్టీ కలర్ ఒకటి పెట్టాను, అలాగే ఇంకోటి కూడా చూపిస్తానండి. ఇలా లీఫ్ లాగా ఉండేది కూడా పెట్టాను అనమాట. వీటితోటి మనం డిఫరెంట్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, అలాగే మనకి వచ్చేసి స్టడ్స్ లాగా మనకి చెవులవి కూడా మనం తయారు చేయొచ్చండి, హ్యాంగింగ్స్ లాగా చాలా బాగుంటాయి. అవన్నీ కూడా నా వీడియోలో తయారు చేసి చూపిద్దామని ఇవి కూడా పెట్టాను. ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయి అన్నమాట. మనకి ఇది గోల్డెన్ ఎల్లో అనమాట. గోల్డెన్ ఎల్లోలో ఇవి కూడా పెట్టాను. ఇవేమో కాస్త ఎక్కువ పెట్టాను, ఇవి కొంచెమే పెట్టాను. చూడండి, మనకి ఇక్కడ వరకు ఎన్నైనాయి అంటే 7 వెరైటీస్ అయ్యాయి అనమాట. 1 2 3 4 5 6 7 7 వెరైటీస్ అయ్యాయండి. ఇంకా ఉన్నాయన్నమాట. ఇవి కూడా మల్టీ కలర్ ఫ్లవర్సేనండి. ఇవి కూడా, కాకపోతే ఈ ఫ్లవర్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఆ ఫ్లవర్ వచ్చేసేమో మనకి మందార పువ్వు లాగా ఉంటుంది, ఇది వచ్చేసేమో ఇలా ఉంటుంది అన్నమాట. కొంచెము ఇక్కడ వచ్చేసరికేనేమో ఇలా నొక్కుంటుంది, ఇదేమో ఇలా రౌండ్గా ఉంటుంది. ఆ చిన్న లిటిల్ వేరియేషన్ అయితే ఉంటుందండి.
ఇది ఒక చిన్న పాపకి నేను హెయిర్ బ్యాండ్ తయారు చేద్దామని చెప్పేసి ఇలా ఇవి కూడా పెట్టానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ కలర్ ఒకటి పెట్టానండి. ఇది మనకి వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అండి. మనకి ఇది టమాటో పింక్ కలర్లో ఉంటాయన్నమాట. సేమ్ ఇవే ఫ్లవర్స్, ఇవి కూడా కలర్ ఇది కావాలని చెప్పేసి ఇది టమాటో పింక్ కలర్ అన్నమాట. మనకి ఐ షేప్ అండి, 6 ఐ షేప్ అనమాట. ఐ షేప్ మనకి సెరామిక్ వైట్ అనమాట. సెరామిక్ వైట్లో ఇవి వచ్చేసేమో మనకి 6K సైజు. అలానే సెరామిక్ వైట్లోనే మనకి ఇవి కూడా ఐ షేపేనండి. ఇవి వచ్చేసేమో 8K సైజు. ఇవేమో 6K సైజు, ఇవేమో 8K సైజు. ఇవి ఒక 5, ఈ ఒక 5 పెట్టానన్నమాట. మనకి గ్లాసీ కుందన్స్లోనే మనకి ఐ షేప్ అండి, 6 ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి గ్లాసీలోనే మల్టీ కలర్ కుందన్స్ అండి. ఇవైతే ఒక 1 తులానే పెట్టాను అనమాట. నా దగ్గర ఇవి అన్ని కలర్స్ విడివిడిగా ఉన్నాయి. సరే మల్టీ కలర్ పెడదాము, మన దగ్గర లేని కలర్స్ అంటూ యాడ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ 6K సైజులోనే ఇవి మల్టీ కలర్ ఒక ఐ షేప్ కుందన్స్ అయితే గ్లాసీలో పెట్టాను. ఇవి సెరామిక్ అండి, ఇవి గ్లాసీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక రింగ్ అయితే పెట్టానండి. ఒకళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ MDF బేస్ దీని మీద పెట్టి తయారు చేసి చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇక్కడ వరకు ఇంతవరకు ఇవ్వండి ఈ ప్యాక్లో వచ్చినాయి. ఇదన్నమాట ఇంకొక ప్యాక్. ఇది ఈ ప్యాక్ చేయటం కూడా ఈ పద్ధతి బాగుందండి. నేను పెట్టింది కొంచెం మెటీరియల్ అయినా నేను 32 వెరైటీస్ అయితే పెట్టానని చెప్పాను కదా, చూడండి ఇవన్నీ కూడా ఇవే అన్నమాట. ఇందులో ఎక్కువ మల్టీ కలర్ కుందన్సే ఉంటాయి. తర్వాత ఇవి వచ్చేసి మనకి ఒక 20 గ్రామ్స్ పెట్టానండి, అంటే 2 తులాలు అనమాట. అదే మూన్ షేప్ కుందన్స్లో మనకు వచ్చేసి పింక్ కలర్ అనమాట. గ్లాసీలో పింక్ అండి, మూన్ షేప్ కుందన్స్. ఇవి కూడా ఒక 20 గ్రామ్స్ అయితే పెట్టాను. ఇవి తిలకం షేపు కుందన్స్ అండి. ఇవి కూడా నా దగ్గర విడివిడిగా ఉన్నాయన్నమాట. సరే అన్నీ కూడా మనకి ఇలా కలిసినట్లు ఉంటే బాగుంటుందని ఇవి ఒక 50 గ్రామ్స్ అయితే పెట్టాను. 5 తులాలండి. వచ్చేసి మల్టీ కలర్ అనమాట. తిలకం షేపు మనకి మల్టీ కలర్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి స్క్వేర్ అనమాట. స్క్వేర్లో మనకి మల్టీ కలర్ వచ్చేసి ఒక 20 గ్రామ్స్ పెట్టాను. వచ్చేసి ఇవి డ్రాప్ షేప్ అనమాట. డ్రాప్ ఇందాక తిలకం షేప్ ఏమో చిన్నవన్నమాట, ఇవి డ్రాప్ అనమాట. డ్రాప్లోనే మనకి కొంచెం స్మాల్, బాగా బిగ్ కాదండి, మధ్యలో మీడియం సైజ్ అనమాట. అవి వచ్చేసి ఒక 30 గ్రామ్స్ మల్టీ కలర్ పెట్టాను. మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి ఇవి కూడా స్మాల్ సైజేనండి. ట్రయాంగిల్లో మనకి 20 గ్రామ్స్ మల్టీ కలర్ పెట్టాను అనమాట గ్లాసీలో. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇప్పుడు మనము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి తయారు చేద్దామని చెప్పేసి మట్టి గాజుల మీదనే మనం కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తయారు చేయొచ్చండి. అందులో ఇవి స్మాల్గా ఉంటాయన్నమాట, చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా ఉంటాయి. ఇవి నా దగ్గర లేవని చెప్పేసి ఇవి కూడా ఒక 20 రూపీస్ అయితే పెట్టానన్నమాట. తర్వాత మనము బేసుల బదులు ఇలా ఇప్పుడు మనకి ఇవి చిన్నప్పుడు అయితేనండి వీటినైతే ఎక్కువగా మేము పెద్ద చెంకీలు, చిన్న చెంకీలు అని ఇట్లా కలర్గా ఉండేవి కదా, అలాంటివి అనమాట. ప్లాస్టికేనండి, ఈ హోల్స్ ఉంటాయి. MDF బేస్కేమో కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు కదా, అలా ఇది కొంచెం పెద్ద సైజు పెట్టానండి నేను. ఇవి కొంచెం పెద్ద సైజుది, ఇదేమో మీడియం సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ అనమాట. ఇది స్మాల్, ఇది మీడియము, ఇదేమో కొంచెం పెద్దదన్నమాట. ఇలా మూడు వెరైటీస్ పెట్టాను, ఒకేలాంటివి కానీ 3 సైజులలో పెట్టాను అనమాట. ఇది అమ్మవారి రూపండి. ఇవి వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది నేను సరే ఎప్పుడు రబ్బర్ బ్యాండ్స్లలో కానివ్వండి, ఏదైనా ఒక లాకెట్ తయారు చేయటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి, ఒకటి ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇదైతే పెట్టానండి. చాలా బాగుందన్నమాట, చూడటానికి చాలా బాగుంది. అటు ఇటు మనకి అమ్మవారికి లోటస్లో అమ్మవారు కూర్చున్నట్లు, అటు ఇటు వచ్చేసి నెమళ్ళు, పికాక్స్ ఉన్నట్లు ఉందన్నమాట. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, చాలా బాగుంది.
మనకి జర్కన్స్ అన్నమాట, వైట్ జర్కన్స్ అండి. తర్వాత రింగ్స్ అన్నమాట. రింగ్ ఇది కొంచెం బిగ్ సైజుది పెట్టాను. ఇవి వచ్చేసేమో స్మాల్ సైజు రింగ్స్ అన్నమాట. నేను ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే కొంచెం ఏదైనా వెరైటీగా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇది మనకి వచ్చేసరికి ఎంత హ్యాండ్కైనా కానివ్వండి, ఇది ఫ్లెక్సిబుల్ అవుతుందన్నమాట. మనము ఏ హ్యాండ్కి తగ్గట్లు ఆ హ్యాండ్ చేసుకునేవన్నమాట. ఇది అంతే, ఇదే అంతేనండి. కాకపోతే దీనికంటే ఇది బాగుంటుందన్నమాట. అలా ఇవి పెట్టాను. చూసారు కదా, ఇదండి మెటీరియల్ అయితే. మొత్తం కూడా నేను 32 రకాలు పెట్టాను. చిన్న ప్యాక్ అయినా కానీ కొంత మెటీరియల్ పెట్టానండి. ఇన్ని వెరైటీస్ పెట్టాను. నాకు ఈ వీడియో అయితే బాగా నచ్చిందండి. నేను ఎంత కొంచెం మెటీరియల్ పెట్టానో చూడండి. మనకి మొత్తం 32 రకాల వెరైటీస్ అన్నమాట.